పట్టణంలో అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణపై వైసీపీ నాయకులు దాడి చేయడం అనూహ్యం. ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి అమానుష్యమని జలదంకి మండల టీడీపీ నేతలు పులిగుంట మధుమోహన్ రెడ్డి, పూనూరు భాస్కర్ రెడ్డిలు పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై ఇంతవరకు ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం జర్నలిస్టులంటే ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ అర్థమవుతుంది అంటూ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని జలదంకి టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులకు మంచి బుద్ధి చెప్పాలని అన్నారు. సోమవారం మండల కేంద్రమైన జలదంకిలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై భౌతిక దాడులు అరికట్టాలి, నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసి వైసీపీ నాయకులు దాడిని ఖండిస్తూ వారిపై బహిరంగ సభలో భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఈ విలేకరులు అనే వ్యవస్థ చాలా విలక్షణమైనది, విశిష్టమైనది కూడా. ఇది భారతదేశం ప్రజాస్వామ్యం దేశం కాబట్టి ఇక్కడున్న అధికార ప్రతిపక్ష పక్ష యొక్క లోపాలని ఎత్తి చూపించాలంటే ప్రముఖమైన వ్యవస్థ జర్నలిస్ట్ వ్యవస్థ. ఈ వ్యవస్థ మీద హేయంగా ఈరోజు అధికార దాహంతో, ఖండ కావరంతో, అధికార బలంతో, తెలియని మూర్ఖత్వంతో ఈ జర్నలిస్టుల మీద జరిగే దాడుల్ని చాలా విచక్షణ రహితంగా కోల్పోయి ఆ విలేకరు పాపము పుట్టిన దెబ్బలు చూస్తే, దృశ్యాలు చూస్తుంటేనే చెల్లించిపోయే పరిస్థితుల్లో ఈ పద్ధతిని మానుకోకపోతే రాబోయే రోజుల్లో నీకు సరైన గుణపాఠం చెప్పేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. గత పాలనలో మీ సాక్షి పేపర్లు విలేకరులు ఎవరన్నా వస్తే ఎప్పుడైనా మేము పార్టీ యంత్రాంగం ఎక్కడ కూడా నాయకులు కూడా ఎవడు కూడా మిమ్మల్ని హేళనగా చూడటం కానీ, విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం కానీ చేసిన దాఖలాలు లేవు. మీరు మాత్రం ఈ అధికారం శాశ్వతంగా ఉంటామని ఒక కోమాలోకి పోయి మీరు బయట ప్రజలు దీన్ని చూసి ఏమి అనుకుంటారనే సంగతి కూడా మర్చిపోయి విచక్షణ రహితంగా ప్రవర్తించడం దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. రాప్తాడులో జరిగిన విలేకరుపై దాడిని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా విలేకరులకు ఏ నాయకుడి మీటింగుకు పోయి మీటింగులో పాల్గొని వాళ్ళు చెప్పే విషయాలు ప్రజలకు తెలియపరిచే హక్కు పత్రికా విలేకరులకి భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అలాంటి విలేకరులు నిన్న అక్కడికి పోతే మీరు ఏబిఎన్ విలేకరులా, TV5 విలేకరులా అని చెప్పి ఏరి వాళ్ళని అంత దుర్మార్గంగా కొట్టడం అన్యాయం. మేము తెలుగుదేశం